బ్రహ్మానందమేగా సాయి దివ్యగానం గీతా సారమేగా. ఎంతటి మహనీయులందరి గురించైనా అనుక్షణం తెలుసుకోగల సాయికి సామాన్యులైన సాధుల గురించి కూడా తెలుసు. సాయిబాబా మహిమ విని 1911లో హరిద్వార్ నుండి స్వామదేవ స్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తుండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూశాడు. ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద భాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువుని చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూచి పశ్చాత్తాపంతో బాబాను శరణి వేడాడు. అప్పుడు అతనిని ద్వారకామాయిలోకి ప్రవేశించి చాలామంది బాబాని ముస్లిం అనుకొని కొంతమంది, లేదంటే ఈయన ఆడంబరంగా ఉంటారని కొంతమంది, దక్షిణ అడుగుతారని కొంతమంది, నాస్తికులు కొంతమంది, ఇలా రకరకాల అనుమానాలతో ఉండేవారు. బాబా అలాంటి వారి భావాల్ని ముందే గమనించి వారిని హెచ్చరించడం, లేదా మీరు ఈ భావంతో ఉన్నారు అని చెప్పడం జరిగేది. అంటే ఎదుటి వాళ్ళ యొక్క అంతరంగాన్ని బాబా ముందుగానే గ్రహించేవారు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి కాబట్టి మన భావాలు కూడా బాబాకి తెలుస్తూ ఉంటాయనేది మనం దీన్ని బట్టి గ్రహించవచ్చు. ఎంతోమంది అలా వచ్చిన వాళ్ళు బాబాను చూడగానే, ఆయన ప్రశాంతమైన ఆయన మోమును చూడగానే వాళ్ళ భావాలు మారేవి. చాలామందికి బాబా రాముడిగా, ఆంజనేయ స్వామిగా, దత్తాత్రేయుడిగా ఇలా రకరకాల రూపాల్లో కనిపించి వాళ్ళని తరింపజేశారు. ఈరోజు సోమదేవ స్వామి ద్వారా మనందరికి కూడా బాబా ఎలాంటి సాధువు అనేది కూడా మనకు తెలిసింది. తర్వాత సోమదేవ స్వామి తన తప్పును తెలుసుకొని బాబా పాదాలపై పడ్డాడు. పాలకడలినే వదలి భూమిని చేరినావ భగవాన్, పాలకడలినే వదలి గురువు పైన ఎప్పుడైనా సరే అనుమానం ఉండకూడదు అనేది మనం ఈ సంఘటన బట్టి కూడా గ్రహించవచ్చు. సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ ప్రభు